హాయ్ అండి. ఉసిరికాయ ముక్కలు పచ్చడి పెట్టడానికి ఉసిరికాయలు తెచ్చానమాట. ఒక అరకిలో వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక బుట్టలో వేసుకొని ఆరబెట్టుకొని పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఉసిరికాయలని ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఒక గుడ్డ పెట్టి తుడిచి ఒక దానిలో వేసానండి. ఇప్పుడు దీనిపైన ఇది ఉంటుంది కదా తోడం, దీన్ని తీసేసుకొని ఉసిరికాయకి ఇలా ఘాట్లు ఉంటాయి కదా, ఆ ఘాట్లలో పెట్టేసి ఇలా వీటిని ముక్కలుగా చేసుకోవాలన్నమాట. ఇలాగా ముక్కలుగా చేసుకోవాలి. అన్నీ శుభ్రం కడిగేసి బట్ట పెట్టి తుడిసేసి తడి లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా ఉసిరికాయలన్నీ ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకోవాలన్నమాట. అన్నీ ముక్కలు చేసేసుకోవాలండి. సాధ్యమైనంత వరకు ఇత్తుకి కొంచెం రాకోకుండా చూసుకొని తీసుకోవటం నయం అన్నమాట. సరే, ఇలా అన్నీ తీసేసానమాట. అన్నీ పక్కన పెట్టుకొని మెంతులు ఆవాల పొడి రెడీ చేసుకున్నా. ఒక పెద్ద స్పూన్ ఏమో ఆవాలు, అలాగే ఒక స్పూన్ ఏమో మెంతులు. మంచిగా ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఉసిరికాయ ముక్కలు పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేగిపోయినాయి తీసేసుకొని ముక్కలు వేపుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. దానిలో ఒక 100 గ్రాముల నూనె వేస్తున్నా. ఈ నూనె పచ్చడికి అనమాట. మరీ హీట్ అవ్వకుండా మీడియం హీట్ అయ్యాక ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ముక్కలు. నేను ఒక 1/2 కిలోకి కొంచెం ఎక్కువే తీసుకున్నా అండి ఉసిరికాయలు. మంచిగా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ముక్క మెత్తబడేలాగా ఫ్రై చేసుకోవాలి. చూద్దాం, వేగిపోయినాయి అండి. మరీ బాగా వేపుకోకూడదు, అలాగే వేయకుండా ఉండకూడదు. సరే, ఇలా ముక్క కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట. మనం గంట పెట్టి నొక్కితే ఇలా దిగాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ బాగా ఉడకపోకుండా తీయాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ఒక గిన్నెలోకి. నూనె రాకోకుండా ఇలా ముక్కలన్నీ తీసేసుకోవాలి నూనెలో నుంచి. పిల్లలకే నువ్వుల నూనె ఇంకా శనగ నూనె వాడతారు కదండి, వాటి వల్ల టేస్ట్ వస్తుంది అనమాట. నేను పల్లి నూనె వేసానండి. అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతలోకి ఇది చల్లారుతుంది. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందాం. తిరగమాత వేసుకుందాం. ఒక స్పూన్ ఏమో ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, 1 ఎల్లిపాయ ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు కొంచెం ఏగనిద్దాము. ఈ తిరగమాత ఇంకా ముక్కలో బాగా పూర్తిగా మొత్తానికి చల్లారిపోవాలండి. ఆలోపు మనం వేపుకున్న మెంతులను ఆవాలు పొడి చేసుకుందాం. ముక్కలను తిరగమాత పూర్తిగా చల్లారిపోయినాయి అండి. ఆ తర్వాత ఈ స్పూన్తో ఒక పెద్ద స్పూను ఉప్పు వేసాను. 3 స్పూన్లేమో కారం వేసాను. నాకు గ్రాములు అవి తెలియదండి, అందుకే నేను ఇలా ఎగ్జాంపుల్గా వేసేస్తాను అనమాట. ఉప్పు కారం మేము తినే టేస్ట్ని బట్టి వేసేస్తాను నేను. ఈ మొత్తం ముక్కలు వేసి కలుపుకోవాలి. మెంతులు ఆవాల పొడి చేసుకున్నా కదా, అది ఒక స్పూన్ వేస్తున్నా అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇది మొత్తం ఇందులో కలిసేలా కలిపేసుకొని నా పోపు ఉంది కదా ఇందులోనే పెట్టి పోసేస్తున్నా. ఇదే గిన్నెలో 3 రోజులు ఉంచుకొని రోజు కలుపుకోవాలండి. కలుపుకొని తర్వాత 3 రోజులు అయ్యాక ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోయేదాకా పాడవదు అనమాట. మంచిగా ఉంటుంది. ఇది మొత్తం ఇందులో కలిపేసుకుందామే. పచ్చళ్ళు ఎప్పుడైనా గాజు సీసాలో కానీ జాడీల్లో కానీ పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా కదా మొత్తం పీల్ చేసుకుంటుంది. అంతే, యమీ ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిందండి. ఇంతేక దీనిలో నిమ్మరసం పిండుదాం. నేను ఒక నిమ్మరసం తీసి వేస్తున్నానండి. మేము కొంచెం పులుపు తక్కువే తింటాం కదా, సరిపోతుంది అనమాట ఒక నిమ్మకాయ నేను తీసుకున్న దానికి. అంతేనండి, యమీ ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ. సరే, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక ముక్క తిని చూపిస్తా. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.